వికారాబాద్ జిల్లా పరిగి యందు తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ వ్యవస్థాపక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కావలి హనుమంతు ముదిరాజ్ ఆధ్వర్యంలో ఉద్యోగులతో కలిసి వీరమరణం పొందిన ఆర్టీసీ కార్మికులకు ఘన నివాళులు అర్పించారు. 2019 అక్టోబర్ 5వ తేదీ నుంచి 55 రోజులు సమ్మె సమయంలో సుమారు 38 మంది ఆర్టీసీ కార్మికులు వీరమరణం చెందిన సందర్భంగా వారికి ఘనంగా నివాళులు అర్పించి 2 నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో పరిగి డిపో నాయకులు వెంకట్రాములు, బోయిని కృష్ణ, శంషాద్దీన్, ప్రసాద్, సురేష్, బీవీ బాబు, వెంకటేష్, జంగయ్య, సంజీవ్ కుమార్, యాదమ్మ, అరుణ, మైబమ్మ, జీవి లక్ష్మి, ఐనాపూర్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే 2019 అక్టోబర్ 5వ తేదీ నుంచి సుమారు 55 రోజులు సమ్మె చేయడం జరిగింది. దాని ప్రధాన ఉద్దేశం టీఎస్ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని, అదేవిధంగా ఈ యొక్క పే స్కేలు ఇవ్వాలని, రావాల్సిన బకాయిలు ఇవ్వాలని, మనం పొదుపు చేసుకున్న డబ్బులు కూడా ఇవ్వాలని, రిటైర్మెంట్ అయిన వారికి బెనిఫిట్స్ అన్నీ ఇవ్వాలనేటువంటి డిమాండ్లతోటి ఆ రోజు సమ్మె చేయడం జరిగింది. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, కేసీఆర్ నియంతగా వ్యవహరించడం జరిగింది. భయభ్రాంతులకు గురి చేయడంతో మన ఆర్టీసీలు కూడా ఎక్కడ వెనకం చేయకుండా సుమారు 38 మంది ఆత్మ బలిదానం చేసుకోవడం జరిగింది. వారు ఏదైతే ఆశించారో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి, అదేవిధంగా మా యొక్క సమస్యలు పరిష్కారం కావాలి, అదేవిధంగా వేతన సవరణ చేయాలనే డిమాండ్లతోటి ఆ రోజు వారు మరణించడం జరిగినది. వారి యొక్క ఆశయము తప్పకుండా సాధించడానికి అందరూ కూడా ఆర్టీసీ ఉద్యోగులందరూ ముందుకు రావాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఆర్టీసీ వీరులకు జోహార్ జోహార్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ ప్రకటించాలని, అదేవిధంగా 2021 వేతన సవరణ కూడా చేయాలని, ఏదైతే ఆ రోజు సమ్మె తర్వాత ఇక కేసీఆర్ మరి ఏదైతే రాచరిక పాలన కొనసాగిస్తూ యూనియన్లను కూడా రద్దు చేయడం జరిగింది. మరి ఆ యూనియన్లను కూడా వెంటనే మరి ఈ యొక్క ముఖ్యమంత్రి గారు మరి ఇవ్వాలని, అదేవిధంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి గారు కూడా ఆర్టీసీ ఉద్యోగులు చేస్తున్నటువంటి కష్టాన్ని గుర్తించాలని ఈ సందర్భంగా మరి రవాణా శాఖ మంత్రి గారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏదైతే ఎండి గారు ఉన్నారో, ఎండి గారు గతంలో వచ్చినప్పటి నుంచి కూడా ఎప్పుడు కూడా మనకు మరి ఏ సమస్య కూడా పరిష్కరించలేదు, మన యొక్క ఆర్థికమైనటువంటి అంశాలను కూడా ఎక్కడ కూడా పరిష్కరించలేదు. గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు కూడా కేసీఆర్ను తప్పుదోవ పట్టించాడు, ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రిని కూడా తప్పుదోవ పట్టిస్తూ ఉన్నాడు. మా యొక్క సమస్యలు పరిష్కరించకుండా మనుషులు లేక ఈ యొక్క ఎండి సజ్జనార్ పనిచేయించుకుంటున్నారు, కానీ మా యొక్క సమస్యలు ఎక్కడ కూడా పరిష్కరించలేదు. అందువలన ఇప్పుడున్నటువంటి ఎండి గారు మాటలు వింటే ఈ యొక్క ప్రభుత్వం కూడా బదలామయ్యేటువంటి అవకాశం ఉంది. కావున ఎండి గారిని మరి ఆయన మీద చేస్తున్నటువంటి చర్యలపైన దృష్టి పెట్టి ఆర్టీసీ ఉద్యోగులు చేస్తున్న కష్టాన్ని గుర్తించి మా యొక్క సమస్యలను మేము పొదుపు చేసుకున్న డబ్బులన్నింటినీ కూడా ఈ యొక్క ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేసే విధంగా టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ మరి ప్రకటించాలని ముఖ్యమంత్రి గారికి సవినయంగా విజ్ఞప్తి చేస్తూ వీరందరూ కూడా మరణించినటువంటి వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఉన్నాం. జోహార్ జోహార్.